చప్పట్లు. అది చప్పట్లు కొట్టారా? అంటే నన్ను ఎందుకు పిలిచారని అంటే ఏదో ఒకటి చేసి ఒక వైరల్ ఇంటర్వ్యూ ఒకటి చేస్తే సెట్ అయిపోతాయి మొత్తం. ఏదో ఒకటి చేసి స్టూడియో లేపాలి. గాంధీ గారు నేను ఏ ఇంటర్వ్యూ చేసినా వైరల్ అని చెప్పలేదు వీళ్ళకి. చెప్పలేదు రామకృష్ణ. చెప్పా. తెలుసు కానీ అందుకే నేను పిలిచాను. ఓకే ఓకే సరే చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం, ఇంటర్వ్యూ వైరల్ చేసేద్దాం. ఓకే సత్య గారు, మీరు కాదు, మీరు జేజూకి వెళ్ళారు కదా, కొరియాలో మీరు అందరూ ట్రిప్కి వెళ్ళినప్పుడు షూటింగ్కి వెళ్ళాం. సారీ 2 hours ఎవరికి కనపడకుండా వెళ్ళిపోయారని నాకు గాంధీ గారు చెప్పారు. బ్యూటీ కాస్మెటిక్స్ కొనుక్కోడానికి వెళ్ళాం. వెనక్కి వచ్చేసరికి కొంచెం ఘాట్లు అవన్నీ ఉన్నాయని చెప్పారు. మరి ఏంటి? ఎక్కడికి వెళ్ళలేదు, వస్తుంది అది షోరా వైరల్ అవడం అంటే మీరు వైరల్ అవడం కాదా? ఓహో, సినిమా గురించి వైరల్ అవ్వాలి. ఓకే ఓకే రెడీ. ఈ కొరియన్ కనుక స్టార్ట్ అయినప్పటి నుంచి మధ్యలో షూటింగ్, ఇప్పుడు రిలీజ్ దాకా వచ్చింది. మీ జర్నీలో కొన్ని సంఘటనలు జరిగాయి. అది ఎలా ఉన్నాయంటే, అది ప్రతి సీన్ క్లైమాక్స్ లాగా కొన్ని జరిగినాయి. దానికి మీరు బయటకు రియాక్ట్ అవ్వలేకపోవచ్చు, కానీ మీ లోపల మనోభావాల్లో కొన్ని ఫీల్ అయి ఉంటారు. ఇప్పుడు అవి మీమ్స్ రూపంలో మనం బయటకు తెద్దాం. నేను కొన్ని సిచ్యువేషన్స్ చెప్తా ఏమేమయ్యాయో, దానికి తగ్గట్టు ఇక్కడ కొన్ని మీమ్స్ పరుస్తాం మేము. ఇప్పుడు అందులో నుంచి మీకు ఏది యాప్ట్ అనిపిస్తే అది తీయాలి. ఓకేనా? ఈ మధ్యన రీసెంట్ గా మనకు కూడా ఇంటర్వ్యూ ఎనీవే వైరల్ అవుద్ది, కానీ దానికి ముందు వైరల్ అయింది మీ కొరియన్ ఫుడ్ తినడం. కాబట్టి యాక్చువల్గా కొరియన్ ఫుడ్ మీరు తిన్నప్పుడు మీ లోపల ఎలా ఉండిందో మాకు ఇప్పుడు మీమ్ రూపంలో చూడాలి. ఒక మీమ్ రూపంలో చెప్పాలి. ఇది యాక్చువల్లీ రితికా రియాక్షన్. ఇది నాకు కొరియా అంటే చాలా ఇష్టం, కొరియా అంటే ప్రాణం, నేను కొరియన్ ఇది పీతలు వాళ్ళు వండలేదు, వాళ్ళు డైరెక్ట్ నీటిలో తెచ్చినట్టాడు. ఉప్పేసి ఉంటారులేండి, అది ఏమీ లేదు దాంట్లో. ఎనీవే సముద్రం నీళ్ళలో ఉప్పు ఉంటుంది. ₹1,00,00,000 ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. అంటే నాకు ఆ రెస్టారెంట్ లో కూర్చున్నా కూడా ఆ స్మెల్ కి నా వల్ల కాల, స్మెల్ కి బయటకు వచ్చేసి ఆ ఫిష్ ఏదో ఉన్నింది. కొరియా ఎందుకు అనిపించింది మీకు? ఈ మధ్యన ఇది ఎక్కువ అమ్మాయిలు అనేస్తున్నారు క్యూలే. బేసిక్ గా కథ అనుకున్నప్పుడే ఆ కియా ఫ్యాక్టరీ అటువైపు ఆ చుట్టుపక్కల ఏరియా ఆ పరిస్థితుల్లో అనంతపూర్ బ్రో. ఆ కియా ఫ్యాక్టరీస్ రిలేటెడ్ టు కొరియా కనెక్షన్ ఉంది. సౌత్ కొరియా బ్రో. ఓకే నెక్స్ట్ వరుణ్ గారికి కింద పడి కాల్ ఫ్రాక్చర్ అయినప్పుడు న్యూస్ విన్నప్పుడు ఎలా అనిపించిందో చెప్పాలి. యాజ్ అ ఫ్రెండ్, యాజ్ అ వెల్ విషర్ కాదు, యాజ్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్. ఎందుకంటే ఇప్పుడు హీరోకి దెబ్బ తగలడం కాదు, దెబ్బ తగిలక ముందు మనకి ఇంకో 2 days షూటింగ్ ఉంది కదా. అప్పుడు 2 days షూటింగ్ ఉందని ఎవరికి తెలియదు, కానీ నెక్స్ట్ సినిమా ఉందని నీకే కదా, నువ్వు పట్టుకో. ఇది నాది, నాది. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఇది నాది. 2 days నాకు ఒక 3 నెలలు బ్రేక్ దొరికి, లేకపోతే గాంధీ వచ్చి ట్యూన్ ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి. అదేండి ప్రొడ్యూసర్ తప్ప డైరెక్టర్, హీరో వస్తూనే ఉన్నారు స్టూడియోకి. నాకు ఎందుకో సత్య కొంచెం ఫేక్ అనిపిస్తుంది, బట్ ఓకే. ఇదేం తెలుసా, నేను ఆపంటారు, ఇది సర్కాస్టిక్. ఇది యాక్చువల్లీ నాకు ఇరిగిన తర్వాత ఎక్కువ హాస్పిటల్ వచ్చి డైరెక్టర్ కన్నా ఎక్కువ సత్య ఉన్నాడు. గాంధీ గారు షార్ట్ చాలా బాగుంది, కానీ ఇంకొకటి చేద్దాం అన్నప్పుడు మీకు అన్నింటికి ఆ సుమన్ శెట్టిదే సూట్ అవుతుంది. ఇది గాంధీ రియాక్షన్. మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. బట్ రేసింగ్ ఎలా అదే చెప్తాడా, లేకపోతే ఆయన రాస్తాడు మళ్ళీ? బ్రో అందరిది మార్చేస్తాడు బ్రో. అందరు హీరో గారిది మార్చేస్తాడు, హీరోయిన్ మార్చేస్తాడు, హీరోయిన్ జూనియర్ ఆర్టిస్ట్ ఉంటే కూడా వెళ్ళి చెప్పేస్తాడు. ఒక కట్ వచ్చిందా మీకు మ్యూజిక్ చేయమని? ఇంకో కట్ ఉంటుంది సత్య. ఏదో తేడాగా ఉందేంటి? తప్పు బ్రో అది. డైరెక్టర్ తలరాత ఎలా మీరు రాస్తారు? మీమ్స్ అయిపోయాయి. హలో, అది సుమన్ శెట్టి మీరు పెట్టుకొని మీతో పంపించండి. క్వశ్చన్ ఆన్సర్ చేయడం ఇష్టం లేకపోతే పాస్ అని వెళ్ళిపోకర్లేదు. మాకు ఇది వర్క్ సార్, మాకేం ఇంటర్ప్రిట్ చేయడం సరదా కాదు. సరే లాగించు. లేదు బ్రో,